హలో అండి. ఈరోజైతే మనం టేస్టీ మటన్ గ్రేవీ కర్రీ ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూసేద్దాం. ఈ మటన్ కర్రీ అయితే అన్ని దాంట్లోకి బిర్యానీకి, బగారా రైస్, వైట్ రైస్, రోటీ, చపాతీస్ అన్నిటికీ అయితే చాలా టేస్టీగా ఉంటుంది. మనం కుక్కర్లో వేస్తే మటన్ కర్రీ అనేది డిఫరెంట్ టేస్ట్ వస్తుంది. అదే మనం గిన్నెలో చేసుకుంటే మంచి సూపర్ టేస్ట్ అనేది వస్తుంది మటన్ కర్రీ. ఇలా థిక్ గ్రేవీ కర్రీ ఎలా చేయాలో చూసిద్దాం. ఇప్పుడు మనం 1 కేజీ మటన్తో అయితే ఈ కర్రీ చేస్తున్నామండి. స్టవ్ వెలిగించేసుకొని మనం కడాయి పెట్టేసుకొని ఆయిల్ వేసేసుకొని హోల్ గరం మసాలా అయితే వేసుకున్నాను. సాజీరా, ఇలాచి, లవంగా, పట్ట వేసుకున్నాము. 3 పెద్ద సైజ్ ఆనియన్స్ కూడా సన్నగా తరిగి అయితే ఆయిల్లో వేసేసుకున్నాము. ఆనియన్ అనేది కొంచెం ఫ్రై అయిన తర్వాత ఒక 3 పచ్చిమిరపకాయలు చీల్చి వేసుకోవాలి. ఒక గుప్పెడు కరివేపాకు కూడా వేసేసుకోవాలి. ఆనియన్ అనేది ఇప్పుడు ఇంకా కొంచెం ఫ్రై అవ్వాలి. ఆనియన్ కొంచెం ఫ్రై అయిన తర్వాత నేను ముందుగా 1 కేజీ చికెన్ అయితే నీట్గా కడిగి పక్కన పెట్టుకున్నానండి. ఇప్పుడు ఆ చికెన్ని దీంట్లో వేసేసుకోవాలి. డైరెక్ట్గా నేను ఉప్పు కారం అనేది అసలు ఏమీ వేయలేదు, డైరెక్ట్గానే వేసుకున్నాను మటన్. ఇప్పుడు ఈ మటన్ అనేది మనకి మూత పెట్టేసుకుంటే వాటర్ వస్తుంది కదా, ఆ వాటర్లోనే 50% అయితే కుక్ అయిపోతుంది మటన్ అనేది. అంతవరకు మనం ప్లెయిన్గానే కుక్ చేసుకోవాలి. మనం మూత పెట్టేసుకొని ఒక 10 నిమిషాలు అయితే ఈ మటన్ని కుక్ చేసుకోవాలి. ఇప్పుడు మనకు కొంచెం అయితే కుక్ అయింది. ఇంకొక 10 మినిట్స్ అయితే దీన్ని కుక్ చేసుకోవాలి. మళ్ళీ మూత పెట్టేసేసుకొని మనం ఒక 10 మినిట్స్ మళ్ళీ కుక్ చేసుకుంటే మనకి ఇప్పుడు 50% అయితే కుక్ అయిపోయింది. వాటర్ అనేది అంతా వెళ్ళిపోయి మనం వేసుకున్న ఆయిల్ అనేది పక్కకు వచ్చింది. సో ఇప్పుడు మనము కర్రీకి సరిపడా అల్లం వెల్లుల్లి పేస్ట్, 1 టేబుల్ స్పూన్ పసుపు, 2 టేబుల్ స్పూన్స్ కారం వేసుకోవాలి. మీ ఎంత కారం తింటారో దానికి తగ్గట్టు కారం వేసుకోవచ్చు. 1.5 టేబుల్ స్పూన్స్ సాల్ట్, 2 టేబుల్ స్పూన్స్ కారం వేసాను, 1.5 టేబుల్ స్పూన్ సాల్ట్ వేసుకున్నా అండి. నాకైతే ఇది నేను తీసుకున్న కర్రీకి కరెక్ట్గా సరిపోయింది. ఇదంతా మనం చక్కగా మిక్స్ చేసుకోవాలి అన్ని ముక్కలకు పట్టేలాగా. ఇప్పుడు మనం కొంచెం సేపు మళ్ళీ మూత పెట్టుకొని ఉడికించుకోవాలి. ఉడికించుకుంటే మనకి పీసెస్కి అనేది ఉప్పు కారం అంతా చక్కగా కాబట్టి మనకి ఆయిల్ అనేది మళ్ళీ పక్కకు వచ్చింది కదా. ఇప్పుడు మనం కొంచెం కొత్తిమీర, పుదీనా వేసేసుకొని ఒక 3 టమాటాలు మిక్సీ జార్లో వేసుకొని మిక్సీ పట్టేసుకొని ఇప్పుడు మనం దీంట్లో వేసేసుకోవాలి టమాటా ప్యూరీ. మీరు టమాటో అయినా వేసుకోవచ్చు, టమాటా ప్యూరీ లెక్కైనా చేసి వేసుకోవచ్చు. టమాటోస్ వేసుకుంటే టమాటా పీసెస్ కనిపిస్తాయి కాబట్టి నేనైతే ప్యూరీ చేసి వేసుకున్నాను. గ్రేవీ కూడా మనకి థిక్గా వస్తుందని. ఒక చిన్న గ్లాస్ అనే వాటర్ వేసాను. ఇప్పుడు మనం అలాగే మూత పెట్టేసుకొని ఒక 10 మినిట్స్ అయితే పచ్చివాసన పోయే వరకు ప్యూరీ అనేది ఉడికించుకోవాలి. మనకు ప్యూరీ అంతా ఉడికిందంటే మనం వేసుకున్న ఆయిల్ అనేది అంతా చక్కగా పక్కకు వచ్చేస్తుంది. అప్పుడు మనం వేసుకున్న టమాటా ఉడికిపోయినట్టు. ఇప్పుడు మనకు టమాటా ఉడికిపోయింది కాబట్టి మనం కొంచెం కొబ్బరి పొడి వేసుకోవాలి. నేనైతే కొబ్బరి పౌడర్ వేసుకున్నాను. మీకు నచ్చితే కొబ్బరి కాజు కూడా వేసుకోవచ్చు, లేకుంటే స్కిప్ చేసుకోవచ్చు. టమాటా దాంతో అక్కడికి కూడా సరిపెట్టేసుకోవచ్చు. అట్లా కూడా టేస్ట్ అనేది చాలా బాగుంటుంది. మనకి ఇప్పుడు ఈ కొబ్బరి పొడి ఉడికేంత వరకు ఒక 5 మినిట్స్ అయితే ఉడికించుకోవాలి. మన కూర అనేది పర్ఫెక్ట్గా కుక్ అయిపోయింది. ఇప్పుడు మనం 1 టేబుల్ స్పూన్ ధనియా పౌడర్ వేసేసుకొని గుమగుమలాడే టేస్టీ మటన్ కర్రీ రెడీ. అంత ఒకసారి మిక్స్ చేసేసుకొని ఒక 2 మినిట్స్ కుక్ అవ్వనిచ్చామంటే మనకి టేస్టీ మటన్ కర్రీ అయితే రెడీ అవుతుంది. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. గుమగుమలాడే మటన్ రెడీ.